ప్రమోషన్స్ గురించి చూస్తున్నా, ప్రమోషన్స్ కావట్లేదు. లేకపోతే ఉద్యోగాల్లో ఏమైనా బదిలీలు కావాలనుకున్న రాజశ్యామల అమ్మవారి యొక్క నామాలు నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. సో, ఈ వీడియోలో మనం శ్యామల అమ్మవారి యొక్క 16 నామాల గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఈ 16 నామాలు కనుక పిల్లలు కావచ్చు, లేకపోతే ఉద్యోగాల గురించి ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ 16 నామాలు కనుక డైలీ చదువుకుంటే చాలా బాగుంటుంది. ఈ శ్యామల అమ్మవారు ఏంటంటే మనకి కొంచెం పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మనకి ఎవరైనా కూడా ఉద్యోగాల ప్రమోషన్స్ గురించి చూస్తున్నా, ప్రమోషన్స్ కావట్లేదు, లేకపోతే ఉద్యోగాల్లో ఏమైనా బదిలీలు కావాలనుకున్న రాజశ్యామల అమ్మవారి యొక్క నామాలు చదువుకుంటే చాలా బాగుంటుందండి. సో, ఈ యొక్క 16 నామాలు కనుక డైలీ చేసుకుంటే చాలా మంచిది. సో, అందుకే ఇప్పుడు ఈ 16 నామాలు చెప్తున్నాను. ఎందుకంటే మనకి శమన నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అప్పటికల్లా మీరు నేర్చుకుంటారని చెప్పేసి ఇప్పుడు మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాననమాట. సో, ఈ 16 నామాలు తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియోలో శ్యామల దండకం యొక్క అర్థం కూడా తెలుసుకుందామండి. అసలు ఆ శ్యామల దండకం గురించి కొంచెం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో, ఇప్పుడైతే మనకి లేట్ చేయకుండా 16 నామాల గురించి తెలుసుకుందాము. వెళ్ళిపోదాం వీడియోలోకి. సో, లెట్స్ గో. శ్రీమాత్రే నమః. శ్యామలాదేవ్యే నమః. శ్రీ సంగీతయోగిన్యే నమః. శ్రీ శ్యామాయే నమః. శ్రీ శ్యామలాయే నమః. శ్రీ మంత్రనాయికాయే నమః. శ్రీ మంత్రిణ్యే నమః. శ్రీ సచివేశిన్యే నమః. శ్రీ ప్రధానేశ్యే నమః. శ్రీ శూకప్రియాయే నమః. శ్రీ వీణావచ్చే నమః. శ్రీ వైనిక్యే నమః. శ్రీ ముద్రిణ్యే నమః. శ్రీ ప్రేకప్రియాయే నమః. శ్రీ నీపప్రియాయే నమః. శ్రీ కదంబేశ్యే నమః. శ్రీ కదంబవాసిన్యే నమః. శ్రీ సదామధ్యే నమః. ఇవి మనకి 16 నామాలు మనకి శ్యామల అమ్మవారి నామాలండి. సో, ఈ నామాలు స్పీడ్‌గా వెళ్ళిపోయానని ఏమనుకోకండి. నేను పక్కన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే పక్కన కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. కింద కానీ పక్కన గాని ఇస్తాను. సో, వీటిని మీరు నేర్చుకోండి. అలాగే నేను ఇదెక్కడ నేర్చుకున్నాను అని చెప్పేసి ఆ లింక్ ఒకటి కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేసుకోండి. దీనితో పాటు ఎవరైనా కూడా శ్యామల దండకం నేర్చుకుందాం అనుకుంటే, ఆ శ్యామల దండకం పదయోజ్యంతో నేర్పించే వాళ్ళు చాలామందున్నారు యూట్యూబ్‌లో. సో, ఆ లింక్స్ కూడా మీకిస్తాను. నేర్చుకోండి. ఎందుకంటే మనకి శమన నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి, మనం ముందుగానే అమ్మవారిని ఆహ్, పూజించుకోవడానికి మనం ముందుగా సిద్ధం అవ్వాలి కాబట్టి, ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చెప్తున్నానన్నమాట. సో, ఇంకా మనకి 2 రోజులుంది. సో, ఈ 2 రోజులు కూడా మొత్తం మనం మ్యాటర్ అంతా గ్యాదర్ చేసుకొని పెట్టుకుందాము. సో, అప్పుడు మన అమ్మవారిని కొలుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి, సో, నా ఉద్దేశ్యం ఏంటంటే, మనకి షోడశోపచార పూజ చేస్తాము. కానీ ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించి నేర్చుకుంటే అది మనకి భవిష్యత్తు పరంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి, ఇప్పుడైతే ఈ 16 నామాలు నేర్చుకుందాము. అలాగే దండకం కూడా మీకు నేను నేర్పించలేను. ఎందుకంటే నాకు అంతగా శ్యామల దండకం వచ్చు గానీ, ఒకళ్ళు నేర్పించే అంత అర్హత నాకింకా రాలేదు. సో, ఇప్పుడైతే నాకు నేర్చుకుంటాను. నేను నేను చేసుకోగలుగుతాను గానీ, మీకు నేర్పించే అంత ఇంకా అంత అర్హత నాకు రాలేదు కాబట్టి నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఎవరైనా నేర్పిస్తే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. సో, చాలా ఈజీగానే ఉంటుంది. మనకి ఒకవేళ ఈ నవరాత్రులకి రాకపోయినా కూడా మన నెక్స్ట్ నవరాత్రులకైనా వచ్చేస్తుంది. శమదండకము ఈ 16 నామాలు డైలీ చదువుకోవడం వల్ల మనకు చాలా మంచిగా ఉంటుందండి. సో, ఇంకా ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ షేర్ కూడా చేసేయండి. ఎందుకంటే శమనవరాత్రులు అంటే మనందరికి కూడా చాలా ఉపయోగపడే నవరాత్రులు. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ఉపయోగపడే నవరాత్రులు శమనవరాత్రులు కాబట్టి పిల్లల చేత కనీసం ఈ 16 నామాలు చదివించండి. ఎంతో టైం పట్టదు కదా! జస్ట్ ఓన్లీ ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. ఈ 16 నామాలు చదవడానికి. పిల్లల చేత చదివించండి డైలీ. డైలీ ఈ నవరాత్రి మొదలు కూడా డైలీ పిల్లల చేత ఈ నామాలు చదివించండి. చాలా బావుంటుంది. అండ్ ఎవరైనా కూడా ప్రమోషన్స్ గురించి, ఉద్యోగాల గురించి చూసుకోవడం వల్ల కూడా ఈ నామాలు చదువుకోవచ్చు. సో, ఇదైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి.